హాయ్ వ్యూవర్స్, ప్రజెంట్ మనం వచ్చేసేసి చెంగిచెర్ల ద్వారకా నగర్ ఫేజ్ 1లో ఉన్నామండి. ఈ హౌస్ ఓనర్ ఎవరైతే ఉన్నారో రఘు సార్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ఇది ఎన్ని గజాలలో కన్స్ట్రక్షన్ అయి ఉంది? ఈ లొకేషన్ ఎక్కడ సార్ ఎగ్జాక్ట్? సార్, ఇది వచ్చేసి ద్వారకా నగర్ బొల్లిగూడెం ఫేజ్ 1లో ఉంది. సో మనకి 100 యార్డ్స్లో ఇది కన్స్ట్రక్షన్ చేసాము సార్. 100 గజాలలో కన్స్ట్రక్షన్ చేసాము. వెస్ట్ సౌత్ కార్నర్ బిట్ అండి. ఓకేనా. 25x25 సైజు మనకి ఇది సార్. రోడ్స్ ఉన్నాయి. 25x36 వచ్చేసి డైమెన్షన్. మంచి డైమెన్షన్ ఉంది సార్. 25x36 అనేది 100 స్క్వేర్ యార్డ్స్ కి మంచి డైమెన్షన్. ఓకే. ప్లస్ మనకి ఎన్ని ఫ్లోర్లు ఉంది సార్ బిల్డింగ్? G+2 ప్లస్ పెంట్ హౌస్. ఓకే. సో మనకి గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి సెమీ ఫర్నిష్డ్ ఉంది. ఓకే. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి ఫుల్లీ ఫర్నిష్డ్. మొత్తం మీరు చూస్తుంది ఏదైతుందో మా ఫస్ట్ ఫ్లోర్ విత్ ఫుల్లీ ఫర్నిష్డ్. ఓకే. ప్లస్ 2 సింగిల్ BHK సెకండ్ ఫ్లోర్స్లో. ప్లస్ 2 పెంట్ హౌస్. ఓకే. ఎంత ఎస్ఎఫ్టీ ఉంది సార్ టోటల్గా? 3100 ఎస్ఎఫ్టీ బిల్ట్ ఏరియాలో. ఓకే. ఓకే. గ్రౌండ్ ఫ్లోర్ ఎప్పుడు కన్స్ట్రక్షన్ చేశారు సార్? గ్రౌండ్ ఫ్లోర్ 2016లో కన్స్ట్రక్ట్ చేశాము. ఓకే. ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ పెంట్ హౌస్ 2021లో కన్స్ట్రక్షన్. చెర్లపల్లి రైల్వే స్టేషన్ ఎన్ని కిలోమీటర్లు? 2 కిలోమీటర్స్. 2 కిలోమీటర్స్. ఈవెన్ క్యాంబ్రిడ్జ్ యూనివర్సిటీ స్కూల్ ఓవర్ కోసం అయితే అది కూడా ఓన్లీ 500 మీటర్స్లో ఉంది. ఓకే. సో నియర్ బై ఫెసిలిటీస్ చాలా. అంటే రానున్న రోజులలో స్కూల్ ఉంది కాబట్టి రెంటల్ పర్పస్ కానీ ఆ డిమాండ్ కానీ అది ఉంటుంది అనమాట. 100%. రెంటల్ ఇన్కమ్ ఎంత వస్తుంది సార్? 35,000 వస్తుంది. ఓనర్ ఒకవేళ వాళ్ళు బయట ఉండి ఓన్లీ ఫుల్ మొత్తం రెంట్ ఇచ్చుకుంటే ఇవాళ ప్రైస్ లో 35,000 వరకు వస్తుంది. అయితే ఎంత ప్రైస్ మీరు కోట్ చేస్తున్నారు సార్? 1.32 కోట్ చేస్తున్నాం. 1.32 అది కూడా నెగోషియబుల్ ఉంటుందా? 100% ప్రైస్. ఓకే సార్, ఇది ఎందుకు మీరు సేల్ చేయాలనుకుంటున్నారు? మేము జాబ్ పర్పస్ సిటీలో మూవ్ అవుదాం అనుకుంటున్నాం. IT ఎంప్లాయీ మీరు కాబట్టి అటు గచ్చిబౌలి వైపు వెళ్దాం, అందుకోసం సేల్ చేస్తున్నారు. ఓకే సార్. డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీనే మేము ముందుకు తీసుకొచ్చాము. మిగిలిన వివరాలకు సార్ నంబర్ స్క్రీన్ పైన ఇస్తున్నాము. కాల్ చేసి మిగిలిన వివరాలన్నీ కూడా కనుక్కోండి. ఈ హౌస్ను మీ సొంతం చేసుకోండి. థ్యాంక్ యూ.